హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అంటే నాకు ఇప్పుడే గత 2 రోజులుగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే, వారణాసి, కాశీలో విపరీతంగా జనాలు పెరిగారు. లక్షల్లో పెరిగారు. అంటే ఇది ఎందుకు పెరిగారంటే రీజన్ ఏంటంటే, జనవరి 13 తారీఖు నుంచి ఫిబ్రవరి 26 తారీఖు వరకు కుంభమేళ జరగబోతుంది ప్రయాగరాజ్లో. అంటే మనం గయా అంటాం, ప్రయాగరాజ్ అంటాం, త్రివేణి సంగమం అని పిలుచుకుంటాం. ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. 13, 14 అఖాడాలకు సంబంధించిన అఘోరలు, పీఠాధిపతులు, సాధకులు మొత్తం అందరూ కొన్ని లక్షల్లో వస్తారు వాళ్ళే. కొంతమంది సిద్ధులు, అది ఎవరు కనిపించరు, వస్తారు. పుణ్య టైంలో 6 స్నానాలు ఉంటాయి, ఆ స్నానాలు చేసుకుంటారు, వెళ్తారు, బాగానే ఉంది. కాకపోతే నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ నేను లోకల్ వాళ్ళతో మాట్లాడి, అక్కడ నాకు తెలిసిన కొంతమందితో మాట్లాడి నేను తీసుకున్న సమాచారం ఏంటంటే, ఈ సమయంలో అక్కడికి వారణాసికి కానీ, కుంభమేళకు కానీ, నియర్ బై అయోధ్యకు కానీ, ఈ కుంభమేళ జరుగుతున్న సమయంలో ఎవ్వరూ వెళ్ళకూడదు. వెళ్ళొద్దు అని ఎందుకు అంటున్నానంటే, దేవుడి దగ్గరికి పోవద్దు అని నేను చెప్పడం తప్పే మీరు అనుకోవచ్చు. కాకపోతే అక్కడ మన భారతదేశంలో అన్నిటికంటే గొప్ప జాతర జరిగేది కుంభమేళ. కొన్ని కోట్ల జనాలు వస్తారు. కానీ ఈసారి ఇంత ముందే ఇన్ని లక్షల జనాలు ఈ తాకిడి అక్కడ వారణాసి కానీ, అయోధ్య కానీ, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు, ప్రయాగరాజ్లో దగ్గర ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో ఇవన్నిటికీ తాకిడి విపరీతంగా పెరిగిందంట. ఎగ్జాంపుల్ తీసుకుంటే, నిన్న వారణాసిలో మనం చూసుకుంటే 4 ద్వారాల నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వారణాసిలో ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 దిక్కుల నుంచి దర్శనం చేసుకుంటారు. ఒక్కొక్క ద్వారానికి గేటు బయట నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల లైన్ ఉందంట. తాకిడి పెరుగుతుందంట. అక్కడ వారణాసిలో ఓల్డ్ వారణాసి మొత్తం ఏదైతుందో అక్కడ కొన్ని వేలలోనే లాడ్జ్లు, హోటళ్ళు, రూమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికే అన్ని బుక్ అయిపోయినాయంట. ఏ హోటల్స్ ఖాళీ లేవు. జనాలను దండుకోవడానికి మామూలుగా 500, 1000 రూపాయలు ఇచ్చే రూము 5,000 రూపాయలు, 7,000 రూపాయలు అడుగుతున్నారంట. అక్కడ లోకల్ గైడ్స్తో మాట్లాడినా, ఆటో డ్రైవర్లతో మాట్లాడా, నాకు తెలిసిన సాధకులతో మాట్లాడా, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో మాట్లాడా, ఆశ్రమాల వాళ్ళతో మాట్లాడా, అఘోరలతో మాట్లాడా. నాకు తెలిసిన ఒక పెద్ద వ్యక్తి మన కాశీ బాలకృష్ణ గారు అక్కడనే నివసిస్తుంటారు. ఆయన కాశీలో. ఆయనకు అడిగితే ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఇక్కడికి ఎవ్వరిని రావద్దని చెప్పండి, ఇది అయిపోయినాక రమ్మని చెప్పండి. కానీ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు వచ్చి ఈ తొక్కిసలాట, చలి విపరీతంగా చలి ఉంది, దారుణంగా సిచ్యువేషను, రావద్దు, తర్వాత రండి, శివయ్య ఎప్పుడైనా ఉంటాడు, ఇది ఎప్పుడు పుణ్యకాలం. కానీ కాశీకి వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు తర్వాత ఈ కుంభమేళ అయిపోయినాక రండి, ఇప్పుడు రాకండి ఎవ్వరు, అంత తాకిడి ఉంది. ఇప్పుడు మనకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు, 6 గంటల 40 నిమిషాలకు, 6 గంటల 30 నిమిషాలకు, 7 గంటల లోపు గంగా ఆరతి జరుగుతుంది. 5-6 ప్లేస్లలో జరుగుతుంది వారణాసిలో. గంగ దగ్గర దగ్గర మామూలుగా ఒక 5 నుంచి 10,000 మంది కూర్చొని ఉంటారు. నార్మల్ టైంలో 1000 మంది, 500 మంది ఇట్లా కూర్చొని ఉంటారు. గత 3 డేస్ నుంచి ఒక్కొక్క ఆరతి దగ్గర 50,000 నుంచి 1,00,000 మంది ఉన్నారంట. 50 నుంచి 1,00,000 మంది, 50,000 నుంచి 1,00,000 మంది అంటే నాట్ ఏ జోక్. ఆరతి దగ్గరనే, ఆరతి 40 నిమిషాలు జరుగుతుంది. 30 minutes to 40 minutes మధ్యలో జరుగుతుంది గంగా ఆరతి. అంత పబ్లిక్ ఉన్నారు, అంత తాకిడి ఉంది. ఇప్పటి నుంచి అలా అవైలబుల్స్ లేవు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు ఈసారి ఇప్పటిదాకా ఇంత జనాలను చూడలేదు, ఇంతకుముందు ఇంత చూడలేదు, మేము పుట్టి పెరిగినాం ఇక్కడనే, కానీ చూడలేదు. కొంత మాటలు వింటున్నాము, ఇక్కడ ఏదైనా అపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంత ఉంది, కానీ అంత పరమేశ్వరుడు కాపాడాలి, ఏం జరుగుతుందో తెలియదు, నా నోటి నుంచి అది రాకూడదు. కానీ పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లల్ని, ఇటు చిన్నపిల్లల్ని అటు పెద్ద ఏజ్ వాళ్ళని అస్సలు తీసుకుపోకండి. కుంభమేళకు కానీ, అయోధ్యకు కానీ, వారణాసికి కానీ. కుంభమేళ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళండి, ఎందుకంటే ఆ తాకిడి మామూలుగా లేదు. కుంభమేళకు మామూలుగా మనం వెళ్ళాలంటేనే 7 నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇసుక ఉంటుంది, ఆ రోడ్డు పైన ఉంటుంది, జనాలు విపరీతంగా జనాలు ఉంటారు. నార్మల్ జనాలకు దొరకాలంటే ఒక 25, 30, 50 కిలోమీటర్ల అవతల టెంట్లు దొరుకుతాయి. అఘోరల కంటే ఈ 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల లోపల అఘోరలకు, వీళ్ళకందరికీ దాని దగ్గర దాకా అఘోరలకు ఉంటాయి. కానీ నార్మల్ జనాలకు అక్కడ కావాలంటే 50 కిలోమీటర్లు
40 కిలోమీటర్లు, 40-50 కిలోమీటర్లు అండి. కారు పోవడానికి 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. కారు పోవడానికి అది కూడా 5 కిలోమీటర్ల నుంచి మళ్ళీ గంగ వరకు నడుచుకుంటూ పోవాలి. త్రివేణి సంగం వరకు నడుచుకుంటూ పోవాలి 5 కిలోమీటర్లు. ఎవరైనా సరే కంపల్సరీ 5 కిలోమీటర్లు అవ్వాల్సిందే. తాకిడి మామూలుగా ఉండదు. మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, 1 కోటి మంది పైన వస్తారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఎంతైతే జరుగుతుందో దానికి 10 రెట్లు పెద్ద జరుగుతుంది. 10 రెట్లు పెద్ద జరుగుతుంది అంటే అర్థం చేసుకోండి. మనకు అమ్మవారు గద్దెల మీదకి వచ్చినప్పుడే ఆ 3 రోజులు 4 రోజులు జాతర తట్టుకోవడానికే మనకు అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి 2 డేస్ 3 డేస్ టైం పడుతుంది. 2 డేస్ టైం పడుతుంది. అలాంటిది అక్కడ 10 పెద్ద జరుగుతుంది, 10 ఎక్కువ జరుగుతుంది అంటే అర్థం చేసుకోండి మీరు. నేను పోయి ఇబ్బందులు పడకండి, నాకు అడిగిన సమాచారం ఏందో పోయి ఇబ్బందులు పడకండి. ఇంకోటి బాగా మంది తెలుసుకోండి, ఇటు కాశీకి వెళ్ళినా, అటు అయోధ్యకు వెళ్ళినా, ఇటు ప్రయాగరాజ్ వెళ్ళినా కంపల్సరీ గంగ స్నానం చేస్తాం. చేసే ముందు బాగా తెలుసుకోండి. పొద్దున్న లేచినామా అదే పాచిమొక్కం పెట్టుకొని గంగ దగ్గరికి వెళ్ళి అక్కడనే పళ్ళు దోముకొని సబ్బు పెట్టుకొని గంగలో స్నానం చేసినామా, తప్పు ఇలా చేయడం. ముందు నీట్గా శుద్ధిగా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని గంగకు వెళ్ళి గంగ దగ్గర 3 మునకలు వేసి అప్పుడు రావాలి. ముందు మనము ఈ పాచిమొక్కము ఈ పడుకున్నది అంతా ముందు మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఈ పాచిమొక్కలు పెట్టుకొని గంగ దగ్గరికి వెళ్ళొద్దు. పాపం చుట్టూ కూడా తప్ప పుణ్యం రాదు. చాలామంది పొద్దున్న లేచినామా గంగలో స్నానం చేసిన స్నానం అయిపోయింది కదా, అది కాదు, అది పవిత్ర స్నానం. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా చేసి వెళ్ళండి. పెద్దల వారిని అడిగిన ఇదే మాట చెప్తారు. గంగమ్మ తల్లి ఎంతో పవిత్రమైంది. ఈ మన పాచి మొక్కలు పెట్టుకొని అపవిత్రం చేయొద్దు ఆవిడ. అలాగే వీలైనంత వరకు మీ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. కుంభమేళకు నార్మల్ జనాలు వెళ్ళకపోవడము మంచిది. మీకు అన్ని అరేంజ్మెంట్లు ఉన్నాయి అనుకుంటేనే వెళ్ళండి తప్ప దొరుకుతాయి వెళ్ళొచ్చు, ట్రైన్లో ఏదో జనరల్లో వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఏదో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ దొరికింది కానీ వెళ్ళిపోవచ్చు. పోయిన తర్వాత అక్కడ నరకం చూసే వాళ్ళు ఉంటారు తప్ప ఇంకోటి ఉండదు. చిన్నపిల్లలు పెద్ద మనుషులు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. కాశీకి, అయోధ్యకి, త్రివేణి సంగమానికి రిటేక్, కాశీకి, ప్రయాగరాజ్కి, అయోధ్యకి తాకిడి విపరీతంగా ఉంది. మీరు జనాలు ఉంటే ఈ 1 month 2 months ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోండి. ఆఫ్టర్ తర్వాత వెళ్ళండి. ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దు. అక్కడ నేను అడిగినప్పుడు జనాలను రావద్దని చెప్పండి. ఇక్కడికి నార్మల్ జనాలు ఇప్పుడు ఈ టైంలో వచ్చి ఇబ్బందులు పడతారు, రావద్దు. తర్వాత వెళ్తే అది మీ ఇష్టం. ఆ వేయించిన తర్వాత ఆంజనేయులు చెప్పాడు కానీ మేము వెళ్ళాం అంటే ఎలా ఉంటుందో పేయించిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. వెళ్ళొద్దు అనను దేవుడి దగ్గరికి, ఈ 2 నెలలు పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళండి. అదే నా విన్నపం. థ్యాంక్ యూ.